హాయ్ అండి. లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ అనేది ఎలా అతికి పెడుతున్నానో చూపిస్తున్నాను. ఇందులో ఇది చాలా పల్చగా ఉందన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఇలా గమ్ము పెట్టుకుని ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నది. బాగా వచ్చింది, అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇస్త్రీ చేసుకున్నాను. ఇస్త్రీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అతికి పెడతాను. దీనికి అది ఎలా అతికి పెడతానో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, దీన్ని మనం చూసుకుని చూడండి ఎంత పల్చగా ఉందో. ఇది కుట్టడం చాలా కష్టమవుతుంది అన్నమాట. సైడ్కి మనం కుట్టేసుకున్న మళ్ళీ అది అటు ఇటు అయితే ఉంటుంది, అంటే కొంచెం లూజ్గా వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇటువంటి బ్లౌజులకి అయితే చాలా బాగా యూజ్ ఉన్నది, అందుకని మీకు చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాను కదా, లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టుకుని లాక్కోవాలి. ఫస్ట్ కిందది పట్టుకుని లాగితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. కరెక్ట్గా వస్తుంది. చూడండి కూడా నేను లాగుతున్నాను చూడండి. ఇలా ఇలా ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది బ్లౌజు. కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఇస్త్రీ చేసుకుంటాను అన్నమాట. ఉల్టా తిప్పుకుని ఇస్త్రీ చేసుకుంటాను. గమ్ము ఇప్పుడే పెట్టాను కదా, అది అతుక్కుపోతుంది అన్నమాట. మీరు ఇస్త్రీ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం ఇస్త్రీ పెట్టి హీట్ అయిన తర్వాత బంద్ చేసుకోండి. అప్పుడు ఇస్త్రీ చేసుకుంటే భయపడకుండా చేసుకోవచ్చు. నాకు ఇస్త్రీ చేయడం చాలా భయం. నాకు ఇలా ఎప్పుడు నార్మల్గానే కుట్టేస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేద్దాం కదా అని చేస్తే బాగా వచ్చింది. అసలు ఎక్కడ ఒక మడత కూడా రాకుండా చాలా నీట్గా వచ్చింది. ఇంకా మనకి సైడ్కి కుట్లు కూడా ఏమి వేసుకో అవసరం లేదు. ఇంకా హ్యాండ్స్కి హ్యాండ్స్, ఇంకా నడుము పట్టి ఇంకా అవి కుట్టేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ కుట్టేసుకుని మళ్ళీ ఇవన్నీ ఏం చేసుకోక్కర్లేదు. ఆ కుట్టి టైం ఇలా ఇస్త్రీ చేసుకుంటానికి సరిపోతుంది మనకి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నేను ఇవి ఫ్రంట్ పార్ట్ మాట, ఇది ఒక్క డాట్ వచ్చేటట్టే కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అనేది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మళ్ళీ ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు. మనకి ఫ్రంట్ పార్ట్ 3 వస్తాయి కదా డాట్స్ అనేవి షేప్ పట్టి దగ్గర. నేను ఒకటే కటింగ్ వచ్చేలా కట్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి, వీ షేప్లో ఉంది చూసారా. ఇదిగో ఇది వీ షేప్లో వచ్చింది కదా, అలా ఒకటే కటింగ్ వచ్చేటట్టు చేస్తాను. కింద షేప్ పట్టి అతికి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఇవి హ్యాండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.